ఇప్పుడు నాకు సైజ్ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెదువులు మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో. మనము ఎట్లా కావాలంటే అట్లా తీసుకొని నీట్గా తీసుకోవాలా, లేకుంటే అన్నీ పోతాయి లోపలికి భూమిలోకి. అందుకు ఒక కవర్ తీసుకొని టక్కని కవర్లోకి వేసుకోవాలి. అంటే చనిపోకున్నట్టు పెట్టుకోవాలి, చనిపోకున్నట్టు మడసంగా కవర్లోకి వేసుకోవాలి. వీటిని వేసుకుంటే మనకి కమ్ములకి ఇంట్లో పోయి వీటిని సపరేట్గా పెంచి అంజాగి కమ్ములకి పెట్టచ్చు. సూపర్గా ఉంటుంది ఇవి. వాటికి ఎనర్జీ ఫుడ్ అంటే ఇదే మెయిన్. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఈ 3 పిల్లలు చెదులు పోస్తున్నారు. డైలీ పొద్దున సాయంత్రం 2 టైమ్స్ పోస్తే ఫుల్ అలవాటు అవుతుంది వీటికి. మనకి ఏ టైంలో మనం ఎట్లా అలవాటు నేర్పించుకుంటే అంత అలవాటు అవుతాయి మనకి. అందుకే పొద్దున సాయంత్రం కంపల్సరీ చెదులు వేయాలి. చెదులు వేస్తేనే వాటికి గ్రోతింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకు చూశారు కదా ఎంత బాగున్నాయి ఈ పిల్లలు. ఎంత మనం చెదులు ఎన్ని పోస్తే అంత మనకి మనిషికి అనేది టక్కన అలవాటు అవుతాయి. మీరు సద్దలు రాగులు వేస్తే ఇవి తినలేవు. ఎందుకంటే ఎక్కువ వాటి మీద చెదుల మీద ఎక్కువ చిన్నప్పుడు ఉంటే. పెద్దగైతే అంటే అవి గింజలు తింటాయి అప్పుడప్పుడు మనం వేస్తూ ఉంటే. అంతేగాని చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదిగాక వీటికి వేడి అనేది మామూలు మీడియంలో ఉండాలి, కూలింగ్ ఉండకూడదు. కూలింగ్ ఉంటే చనిపోతాయి. అక్కడ వేడి కూడా ఎక్కువ ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఉంటే బాగా పిల్లలు హుషారుగా ఉంటాయి, లేదంటే చనిపోయే ప్రాబ్లం ఉంటుంది. అందుకే పిల్లలు సాగేటప్పుడు పక్కా మీకు వాటి గురించి తెలిసి ఉంటే 100%లో 98% కంపల్సరీ వాటి గురించి సర్చింగ్ చేయాలి. కంపల్సరీ వాటి గురించి తెలిసి ఉండాలి. ఏ టైంలో తింటవి, ఏ టైంలో ఎట్లా ఇది చేస్తాయి, వాటికి ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలి, ఇంకోటి అవి రోగాలు వచ్చినా ఏం మెడిసిన్ వాడాలి అని అన్నీ తెలిసి ఉంటే మాత్రమే ఇట్లా పిల్లలు తెచ్చుకోవాలి. లేదంటే బ్రతికేది చాలా కష్టం అవుతుంది. అందుకే మీకు ఓపిక ఉండాలి ఎక్కువ. ఎందుకంటే ఎవరు పెంచుతారో ఎవరు సాకుతారో వాళ్ళు మాత్రం టార్గెట్ పెట్టాలి. ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, మనం పెట్టిపోతామని అంటే వాళ్ళు చూసుకోలేరు. ఎందుకంటే మనము చూపించినంత ఇష్టము వాటి మీద మిగతా వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే జస్ట్ అవి సన్నగా ఉన్నవని చూస్తారు, అంతేగాని వాటిని ఏం తింటావా లేదా అని వాటి గురించి ఆలోచించరు ఎవరు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి గుర్తు కాదు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం వాటి గురించి అంతా తెలుసుకొని ఉంటాము. అవి ఏం తింటాయి ఏం లేదు, ఆ టైంలో ఏం పెట్టాలి అని తెలుస్తుంది కదా. అందుకే ఇట్లా చిన్నపిల్లలు తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్త సాకాలి, లేదంటే చనిపోయే ప్రాబ్లం ఉంటుంది. అదిగాక ఇవి వచ్చేసి మినిమం ఒక 6 నెలలు 5 నెలల వరకు చాలా సేఫ్టీగా పెంచాలి. వీటిని ఒక 5-6 నెలలు సేఫ్టీగా పెంచాలి. వచ్చాక చెదువులు లేకున్నా పర్లేదు, మనము సద్దలు రాగులు కొర్రలు అవి వేసి మెయింటైన్ చేయొచ్చు. అంతేగాని చిన్నప్పుడు మాత్రం చెదువులు కంపల్సరీ వేయాలి. ఇంకా ఇవి పెద్దవి వచ్చేసి చూసారు కదా, ఇది అబ్బబ్బా అంటే నాకు ఇప్పుడు 7 ఏళ్ళ కనుక ఇది చూసారు కదా. ఇంత ఫ్రీగా పెద్దగా ఉన్నప్పుడు కూడా ఇంత బాగా తింటుంది. అంటే ఫ్రీగా ఎంత వేసినా కూడా ఎక్కడికి పోదనమాట. అది ఎంత బాగుండాలంటే అదే మనము చేతుల నుంచే మనకు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అంత పిల్లల నుంచి సాగిండేది దీన్ని. అందుకే మీరు బాగా చూసి సాకాలి. అంతేగాని ఎక్కువ ఎప్పుడో ఒకసారి చూసుకుంటామంటే తెచ్చుకోవద్దండి. డైలీ పొద్దున సాయంత్రం వాటి మీదే ఫోకస్ పెట్టాలి. అందుకే మీరు పండ్లు గిండ్లు పోతాము అక్కడ పోతాము పొద్దున పోయి సాయంత్రం వస్తారంటే వేస్ట్, తెచ్చుకోవద్దండి చిన్నపిల్లల్ని. ఎందుకంటే బ్రతకవు ఆ టైం. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాని మీదే నిఘా ఉండాలి. అవి తిన్నావా లేదా, ఎందుకు పండుకున్నావా లేదా, వాటి గురించే ఫోకస్ చేస్తుండాలి.
అవి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ నిద్రపోతాయి. వేడి అనేది కొంచెం హీట్గా ఉండాలి, కూలింగ్ ఉండకూడదు, ఎక్కువ ఎండ తగలకూడదు. ఇంకా షెడ్యూల్ పోసి పెంచాలంతే. ఇంక ఇట్లాంటిది ఏదైనా కమ్స్ ఉన్నప్పుడు ఇట్లా దీనికి కూడా అలవాటు చేయొచ్చు. అది ఎలా అలవాటు చేయాలో మనం ముందర ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. ఆల్రెడీ 3 సపరేట్ ఉన్నాయి, వాటిని దీని కింద కలపాలనుకున్నా. అంటే ఇది జస్ట్ మదర్లా ఫీడింగ్ చేస్తుంది, అందుకు ఇది చాలాసార్లు చాలా పిల్లలు చాకింది. అందుకే వీటిని కొంచెం ఉంగరంతా కొంచెం వాటికి హుషారయ్యేంత వరకు పెట్టుకొని సపరేట్గా తర్వాత దీనికి అలవాటు చేయాలి. అది ఎలా అలవాటు చేయాలో దాని గురించి చెప్తాను మీకు. షెడ్యూల్ కూడా తెచ్చి ఎలా వాటిని పెంచాలో దాని గురించి కొంచెం వీడియో చేస్తాను. అవి ఎట్లా గూడు పెట్టుకుంటాయో అవి ఇట్లా గూడు కూడా దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. అదే ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే ఫుల్ గ్రోతింగ్ ఇది బర్డ్. అడవిలో పోయినా కూడా విడిసొచ్చేది. ఇది ఇంటికాడ పొద్దున సాయంత్రం ఎప్పటికీ విడుస్తూనే ఉంటాయి బయటికి. ఏమంటే కాశీ పిల్లలు అయితే చూసుకొని కూర్చోవాలి. కాశీ పిల్లలు అటాక్ చేస్తుంది, చాలా డేంజర్. మీరు ఇలా ఇడుచుకోవాలంటే ఫుల్ చుట్టూ జాలరీ ఏమన్నా వేసుకొని ఇడుచుకుంటే ఫ్రీడంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏంది అటాక్ చేస్తుందో చెప్పలేము కదా, అందుకే కేర్ఫుల్గా చూసుకోవాలి. పొద్దున్న సాయంత్రం కంపల్సరీ బూడిద వేయాలి. బూడిద వేయకుంటే అట్లాగే దురద అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పెయిన్లు పడే సమస్య ఉంటుంది. అందుకే తర్వాత ప్రాబ్లం ఉంటుంది, ఫుల్ కమ్స్ కూడా వీక్ అయిపోతుంది. అందువల్ల చూశారు కదా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.